ఏంటే ఇంకా పడుకోలేదా? లేదమ్మా, నిద్ర పట్టట్లేదు. మందులు వేసుకున్నావా? వేసుకున్నానమ్మా. అవును, ఇంతకీ నాన్నేడి? వాళ్ళ ఫ్రెండ్స్ని కలవడానికి బయటికెళ్లారు. ఒకటి అడుగుతానమ్మా, నిజం చెప్తావా? ఏంటది? నిజంగా ఈ పెళ్లి చేయడం మీకు ఇష్టమేనా? మా ఇష్టాలతో ఏం పని? నచ్చాల్సింది నీకు. అయినా చేసిందంత చేసి. అమ్మా, నేనేం చేయలేదమ్మా, అంతా వాడే చేశాడు. నువ్వేం చేయకుండానే వాళ్ళ ఇంటి వరకొచ్చారా? అమ్మ, నేను ఏ తప్పు చేయలేదమ్మా. జరగాల్సింది జరిగిపోయింది. ఇప్పుడు జరగవలసిన దాని గురించి ఆలోచించాలి. లేట్ అయింది, వెళ్ళి పడుకోమా. అమ్మా ప్లీజ్. వెళ్ళమన్నానా? వెళ్ళిన పని ఏమైందండి? పూజారిని కలిసారా? కలిసానే. ఈ నెల 13వ తారీఖు మంచి ముహూర్తం ఉందని చెప్పారు. అదే ఫైనల్. అయితే వెంటనే వియంకుల వారికి ఫోన్ చేయండి. చేస్తా. హలో మామయ్య, చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నాను బాబు. నాన్నగారు ఉన్నారా? ఉన్నారు మామయ్య, ఇమ్మంటారా? ఒకసారి బాబు. నాన్నా. ఎవర్రా? మామయ్య గారు. బావగారు. బావగారు, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాం బావగారు. ఏం లేదు, మీకు విషయం చెప్దానికి కాల్ చేశాను బావగారు. చెప్పండి బావగారు. ఇందాకే పంతులు గారిని కలిసి వచ్చాను. 13వ తారీఖు మంచి ముహూర్తం ఉందన్నారు. అది మీకు ఓకే కదా? మాకు ఓకే బావగారు. సంతోషం. ఈ విషయం చెల్లి కూడా చెప్పండి బావగారు. అలాగే బావగారు, చెప్తాను. సరే బావగారు, ఉంటాను మరి. అలాగే బావగారు. ఏందన్నా మ్యాటర్? ఈ నెల 13వ తారీఖు ముహూర్తం బాగుందంట, అది చెప్పడానికి ఫోన్ చేశారు. అవునా? ఏమే ఒకసారి రా. ఏంటండి, ఏమైంది? ఈ నెల 13వ తారీఖు ముహూర్తం బాగుందంట, ఇప్పుడే ఫోన్ చేశారు బావగారు. ఓ సంతోషం, ఎంత మంచి మాట చెప్పారు. అవునా? నిజంగా? ఎంత మంచి మాట చెప్పారండి. సరే సరే సరే, ఉంటాను మరి. ఎవరండి? మళ్ళీ అన్నయ్య గారా? అది కాదే, మన అమ్మాయికి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చారు కదా, వాళ్ళకు మన అమ్మాయి బాగా నచ్చిందంట. ముహూర్తాలు పెట్టి ఫోన్ చేయమన్నారు. వీడికి పెళ్లి కుదిరిన కానించి అన్నీ మంచి శకునాలే. పిల్లకి 4 సంవత్సరాల నుంచి ఒక్క సంబంధం కూడా కుదరలేదు. అలాంటిది వాళ్లే ఫోన్ చేశారంటే వీడి కాబోయే భార్య మామూలు అదృష్టవంతురాలు కాదు. ఇంకా కూర్చున్నారేంటి? పెళ్లి ముహూర్తాలు పెట్టించాలి, వెళ్ళి రెడీ అవ్వండి. అలాగేనే. హలో కీర్తి, బిజీనా? ఏం లేదు. మరి ఫోన్ ఇచ్చడానికి ఎంతసేపు పట్టింది? ఫోన్ సైలెంట్లో ఉంది, చూసుకోలేదు. ఓకే. తిన్నావా? నువ్వు తిన్నావా? తిన్నా. ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఖాళీ. నేను నీ గురించే ఆలోచిస్తున్నా. నా గురించా? ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు అక్కడ, నేను ఇక్కడ. నా ఆలోచన అంతా నీ మీదే. నేను లైవ్లో ఎప్పుడు చూస్తానా, ఎప్పుడు మాట్లాడతానా అని ఆశగా ఉంది. పెళ్లి రోజు చూస్తావు కదా, అప్పుడే ఎందుకంత కంగారు? పెళ్లి రోజే చూడాలా, ముందు చూడకూడదా? అయితే మా ఇంటికి రా. ఇంటికెందుకు? బయటకడైనా కలవచ్చు కదా. లేదు లేదు, నేను బయటికి రాను. మా అమ్మ నాన్న పంపించరు. అయినా మనం ఎలాగో మ్యారేజ్ చేసుకుంటున్నాం కదా, ఎందుకు భయం? అయినా సరే నేను రాను. ప్లీజ్ కీర్తి, ప్లీజ్ ప్లీజ్, ఒప్పుకోవచ్చు కదా ప్లీజ్. నో 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 నో, నీకు అంతగా ఆశ ఉంటే ఒక్కసారి మా ఇంటికి వచ్చి మాట్లాడు. మా అమ్మ నాన్నలకు ఓకే అయితే నేను నీతో బయటకు వస్తాను. నిన్ను బయటికి తీసుకెళ్ళడానికి వాళ్ళని పర్మిషన్ అడిగితే దరిద్రంగా ఉంటుంది. అంత దరిద్రంగా ఉంటే రాకు. నీకన్నా మీ అమ్మ నాన్నే బెటర్. అడగగానే పెళ్లి కొప్పుకున్నారు. అయితే వాళ్ళని బయటికి తీసుకెళ్ళు. అమ్మాయిలతో వాదించడం కన్నా ప్రేమించడమే ఈజీ. అయినా ఒప్పుకుంటే నువ్వు కీర్తి ఎందుకు అవుతావులే. థ్యాంక్ యూ. లేట్ అవుతుంది, పడుకో. గుడ్ నైట్.
ఏం బావగారు ఇలా వచ్చారంటే చెప్ప పెట్టకుండా? అబ్బే ఏం లేదు బావగారు, మీతో చిన్న విషయం మాట్లాడదామని వచ్చాను. ఏమా కోడలి పిల్ల, బాగున్నావా? బాగున్నానండి, మీరెలా ఉన్నారు? బాగున్నాం. ఎందుకు నిలబెట్టావు? వచ్చి కూర్చుని చూద్దాం. అన్నయ్య ఏం తీసుకుంటారు? ఏం వద్దమ్మా, ఇప్పుడే తినొచ్చాం. మీరున్నాను బావగారు, వీళ్ళేదో మాట వరుసకంటారు. నువ్వు అలాగే నిలబడతావా? వెళ్ళి తీసుకురాళ్ళు. చెల్లెమ్మా ఏం వద్దు. సర్లే బావగారు, మీ ఇష్టం. ఇంతకీ వస్తున్నట్టు ఒక మాట కూడా చెప్పలేదేంటి? వస్తున్నాం కదా అని చెప్పలేదన్నయ్య. సరే, ఇంతకేదో విషయం చెప్పాలన్నారు. ఏంటా విషయం? అదే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదన్నయ్య. పర్లేదమ్మా, చెప్పు. మా పాపకు పెళ్లి సంబంధం కుదిరింది. చాలా మంచి విషయం అమ్మా. దీనికెందుకు మీరంతా ఆలోచిస్తున్నారు? సమస్య అది కాదు బావగారు, మా అమ్మాయి పెళ్లి కూడా 13వ తారీఖే కుదిరింది. మీ కూతురు మా ఇంటి ఆడపిల్ల అవ్వడమేమో కానీ మాకన్నీ మంచి శకునాలే జరుగుతున్నాయి. 4 ఏళ్లుగా మా అమ్మాయికి పెళ్లి సంబంధాలు వస్తూ పోతూ ఉన్నాయి. ఇప్పటికొక సంబంధం కుదిరింది. అది మా కోడలి పిల్ల వల్లే. మా అమ్మాయి అబ్బాయి జాతకం ప్రకారం ఈ ముహూర్తం కూడా దాటితే మళ్ళీ 6 నెలల వరకు ముహూర్తాలు లేవంట బావగారు. అన్ని రోజులు ఆపితే ఈ సంబంధం కూడా పోతుందేమని చిన్న భయం బావగారు. మీరు కొంచెం పెద్ద మనసు చేసుకుంటే. అయ్యో, దాన్ని ఉంది బావగారు. సరే, మనం ఎప్పుడు పెట్టుకుందాం ముహూర్తం? ఈ ముహూర్తం తర్వాత మాకెప్పుడైనా ఓకే. అయితే 20వ తారీఖు కూడా ముహూర్తం ఉందంట, అప్పుడు పెట్టుకుందామా? ఓకే బావగారు, మాకు ఓకే. మీరు ఒప్పుకుంటారో లేదో అని చాలా భయపడ్డాం అన్నయ్య గారు. అయ్యో, దీంట్లో ఉందమ్మా. మీ ఇంటి ఆడపిల్ల అయితే ఒకటి, మా ఇంటి ఆడపిల్ల అయితే ఒకట. ఒక ఆడపిల్ల తండ్రిగా ఆ మాత్రం అర్థం చేసుకోవాలనే చెప్పమ్మా. పెళ్లికి మీరంతా తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తా వదినా. సరే బావగారు, మేము బయలుదేరుతాం. అప్పుడే వెళ్తారా? ఈరోజు ఇక్కడ ఉండి రేపు పొద్దున్న వెళ్ళొచ్చు కదా. అక్కడ చాలా పనులున్నాయి అన్నయ్య గారు. పెళ్లికి ఇంకా 10 రోజులే కదా టైం ఉంది. ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తారు వదినా? మీరు వెళ్ళేసరికి సాయంత్రం అవుతుంది. వెళ్ళేసరికి సాయంత్రం అయినా రేపటి నుంచి పెళ్లి పనులు మొదలు పెట్టుకోవచ్చు. ఈసారి వచ్చినప్పుడు ఒకరోజేంటి, వారం రోజులు ఉంటాంలేండి. సరే, వస్తాం బావగారు. మంచిది. ఓకే, వెళ్ళొస్తాము. అమ్మా అమ్మా, ఏమైందిరా? ఏమవడమేంది? నా పెళ్లి ముహూర్తం మార్చమని చెప్పారంట. అయితే ఇప్పుడు ఏమైంది? దీని పెళ్లి కోసం నా పెళ్లి ముహూర్తం చేంజ్ చేయడం ఎందుకు? లేక తనకు పెళ్లి సంబంధం కుదిరింది. అది కూడా పోతుందేమని చిన్న భయంతో నీ పెళ్లి డేట్ మార్చాము. అయినా వాళ్ళు ఒప్పుకున్నారు కదా, నీకేమైంది? ఆడపిల్ల పెళ్లి కాకుండా నీ పెళ్లి చేస్తే నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారా? సరే, ఇంతకీ నా పెళ్లి ఎప్పుడు అనుకుంటున్నారు? 20వ తారీఖు ఇంకో ముహూర్తం ఉంది, అప్పుడు పెట్టుకుందామని వాళ్ళే చెప్పారు. అందుకు మేము కూడా ఒప్పుకున్నాం. సరే, మీ ఇష్టం. సరేలే, వెళ్ళు. వచ్చేస్తున్నాం, వెయిట్ చేయండి. 2 మినిట్స్లో ఉంటాం. నిన్నటి నుండి నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను రా, కుదరట్లేదు. దేని గురించి? పెళ్ళికి మన వాళ్ళ తరపున దాదాపుగా మన వాళ్ళందరూ వచ్చారు. అది వాళ్ళ తరపున వాళ్ళు తప్ప ఎవ్వరు రాలేదు. వాళ్ళని నమ్మి పిల్లలు ఎలా ఇచ్చావురా? దీని గురించి తర్వాత మాట్లాడదాం. అమ్మాయి బయలుదేరుతుంది, ముందు ఆ కార్యక్రమం చూద్దాం. సరేరా, పద. వెళ్ళొస్తాను నాన్న. ఈ రోజు నుంచి నీకు మాకు ఈ ఇంటికి ఏ సంబంధం లేదు. నీ నుంచి కాల్స్ రావడం కానీ నువ్వు ఇంటికి రావడం కానీ జరగకూడదు. మేం కూడా మీ ఇంటికి రాము, కాల్స్ చెయ్యం. నీకు తల్లిదండ్రిని వారు లేరు. ఏమైందండి? నీకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా అంతా అక్కడే. ఇక్కడికి మాత్రం రాకు. ఎందుకలా మాట్లాడుతున్నారు? నీకు మాకు రుణం తీరిపోయింది. ఏమైందండి? టైం అవుతుంది, బయలుదేరాలి. ఏవండి మిమ్మల్ని? ఏమైంది? ఏవండి, ఎందుకలా మాట్లాడుతున్నారండి?
రోజు నుంచి కీర్తి మీ కూతురు కాదండి, మా కూతురు. మీరేం భయపడకండి వదిన గారు. సరే వదిన గారు. వెళ్ళొస్తాం మావయ్య గారు. సరే, జాగ్రత్త. సరే బావగారు, వెళ్ళొస్తాం.